మాటలు నమ్మి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి మాకు అరాచకమేంది? ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాప్రభుత్వంలో ఇదే నన్ను నడిచేది. ప్రజల్ని మాట్లాడలేరా చెప్పండి? ఒక్కొక్క కాంగ్రెస్ కరడుగడ్డే కాంగ్రెస్ వాదులు ఒక బిడ్డ మేము. మా నాయన చచ్చిపోయే వరకు కాంగ్రెస్ కే ఓటేస్తా అన్నాడు. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా? మా నాయన ఊకుంటారా? నిరసనలు ఎందుకు చెప్తా అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, నువ్వు పిల్లలు చేసినాక శ్వేతపత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు ఓయికి రావాలి. ఎట్లా ఓయికి ఎవరిది? మేము కష్టాలు పడ్డా నిన్ను గెలిపించావు. నీకు నీలేక మేము ఉద్యోగాలు కొట్టొద్దా? సో చూస్తా ఉన్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీరు తీసుకెళ్తారా? మీ పని కోసం వచ్చినప్పుడు మీ పని కోసం వచ్చినప్పుడు మీ పని వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవాలంటే నేను ఇప్పుడు ఎక్కడున్నా? నేను ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు సార్. నేను పోలీస్ ఎక్కడికి వచ్చినా సార్ నేను నన్ను తీసుకుపోవడం నాకు అర్థం కావట్లేదు. తీసుకుపోతారు కానీ మళ్ళీ ఫైనల్ ఇట్లా చేస్తారు. అసలు ఎందుకు తీసుకుపోతున్నారు? అరే పోస్ట్ ఆఫీస్ లోకి వచ్చిన ఇప్పుడు పనుల మీద వచ్చినా తీసుకుపోతారా మీరు? నమస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. 21వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి అధికారికంగా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన చేతిలో రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక గాంధీకి సైతం కూడా నిరుద్యోగులు ఉత్తరాలు రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాకుండా ఉండాలి, మాకు అన్యాయం చేసిండు, మా నోట్లో మన్ను కొట్టిండు అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా మండిపడతా ఉన్నారు. సో ఈ లెటర్లు రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఎందుకు ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకోవట్లేదు. ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ నిరుద్యోగుల దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది? ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగిని ఆస్మ గారు ఉన్నారు, మిగతా సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు సైతం ఉన్నారు, మాట్లాడదాం. ఏంటిది ఈరోజు ప్రధానంగా ఈ లెటర్లు రాయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసిన తర్వాత కూడా ప్రభుత్వం పైన ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది నిరుద్యోగుల దగ్గర నుంచి అంటే ఏం చెప్తారు? అయితే 21st రేవంత్ రెడ్డి గారు హాస్టల్స్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. అయితే తను రావడం మంచి విషయమే. ఇప్పటిదాకా రాలేదు, ఎన్నికలకు ముందు వచ్చిర్రు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. సంతోషం. మీరు వస్తే నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఏముంది? ఎల్లుండి రాబోతే 19 తారీఖు నుంచే ఈ రోజు నుంచే పోలీసులు మాకు ఫోన్ చేసి హెచ్చరికలు ఇవ్వడం ఏంది? మీరు ఎక్కడున్నారు, ఈ రోజు రావాలి మీరు స్టేషన్ కంటే ఏంది? అదే ఏమనుకుంటారు అసలు? మీరు ఎందుకు పిలుస్తున్నారు మమ్మల్ని స్టేషన్లకి? ఏం అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్నికలకి ప్రచారం చేయమని పిలిచారు. ఈ రోజు మా అంతటా మేము వచ్చి ప్రచారాలు చేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నారు. ఈ రోజు పొద్దున ఫోన్ చేసిర్రు నాకు, అసలు నువ్వు స్టేషన్కి రా ఈ రోజు అంటే ఏంది? ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తున్నారు. అసలు మహిళల మన గౌరవం ఉందా మీకు? అసలు ఎందుకు పిలుస్తున్నారు స్టేషన్లకి? ఎల్లుండి వస్తున్నాడు, ఎల్లుండి వస్తే మీరు మాకు చెప్పే విధానం ఇది కాదు. ఫోన్లు చేసి బెదిరియడం ఏంది? మాకు బెదిరిస్తున్నారు. సరే మీరు అట్లా చేస్తున్నారు కదా, ఇంకా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట వినే పరిస్థితిలో లేరు. ఇంకా నిన్నటికి నిన్న 60,000 అన్నారు, 70,000 అన్నారు. పొన్నం గారు కొత్త మాట ఏంటంటే 1,00,000 అయినాయి అన్నారు. 1,00,000 60-70 దాటిపోయింది అనుకుంటానే ఉన్నాం. ఏ నైట్ ఏ లెక్క వస్తుందో తెలియదు కానీ నిజంగా ఈ రోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటన చేసేసిరు. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు న్యూస్లో నిన్న. ఇక ఇంత చెప్పిన తర్వాత మేము ఎట్లా సైలెంట్గా ఉండాలి? అందుకే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి నా పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28కి మీరు రండి, నిరుద్యోగుల బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి మాకు అని చెప్పేసి నేనే లెటర్ రాయడం జరిగింది. ఈరోజు నాతో పాటు చాలా మంది 2-3 నిరుద్యోగులు వచ్చి వాళ్ళు కూడా నేను రాస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా రాస్తున్నారు. కేవలం నీ బర్త్డేకి రావాలని చెప్పేసి అని దాంట్లో రాసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు అన్నటువంటి అంశాన్ని మెన్షన్ చేసింది? 2 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరు ఒక సందర్భంలో కలవాలి అంటే ఏదో ఒక సన్నివేశం ఉండాలి. కాబట్టి నేను ఒక అనాథను, నాకు రాహుల్ గాంధీ అన్న అనుకుంటున్నా, ప్రియాంక గాంధీ అక్క అనుకుంటున్నా. నిజంగా వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్గా భావిస్తే వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నా. ఆ రోజు ఎందుకంటే లొల్లి ఉండదు, పంచాది ఉండదు, వస్తే సంతోషం, నేను హ్యాపీగా పుట్టినరోజు జరుపుకొని నిరుద్యోగుల్ని ఇట్లా మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది నేనంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ మొత్తం చెప్తుంది. నిరుద్యోగులనే కాదు, రైతుల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని ఎంత నరకయాతన చూపించాలో అంత చూపిస్తున్నారు. ఎల్లుండి వచ్చేది ఉంటే ఈ రోజు నుంచి అరెస్టు లేంది, ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారు మమ్మల్ని? మీరు కూడా నిరుద్యోగులు సైతం కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి రాకుండా కట్టడి చేస్తాం, రేవంత్ రెడ్డి యొక్క పర్యటన మేము ఖచ్చితంగా కూడా అడ్డుకొని తీరుతాం అని చెప్పేసి ఒక పక్కన నిరుద్యోగులు ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముందస్తుగా ఒకవేళ పోలీసులు ఇటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కదా, ఆ విధంగా కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఇక్కడికి కేవలం వచ్చేది ఉన్నటువంటి యూనివర్సిటీలో అదనపు తరగతి గదులు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మిగతా ఒక అభివృద్ధి కోసమే కదా ఆయన ఇక్కడికి వచ్చేది. సో ఎందుకు ఇదే టైం సరైనటువంటి సమయం అని చెప్పేసి నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు? అభివృద్ధి అంటే ఎవరో కట్టిన రిబ్బన్ అని నువ్వు వచ్చి కట్ చేయడం కాదు. అభివృద్ధి అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆ హాస్టల్ ఎవరు కట్టిరు, ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు, అవన్నీ లెక్కలు కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారికి. అయినా సరే ఓపెనింగ్కి వస్తున్నారు, సంతోషం, రండి. మీరు వస్తున్నట్టుంటే మీరు ఇదే వచ్చుడు నిరుద్యోగుల కోసము ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఎందుకు రాలేదు? ఒక సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులతో నేను మాట్లాడతాను ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఈ ఆహ్వానం మేరకు వస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి, రండి, ఆహ్వానిస్తున్నాము. కానీ అదే ఒక మీటింగ్ 1 గంట సేపు పాటు నిరుద్యోగులతో కూడా చర్చిస్తా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నికలకు ముందు ఎట్లా చర్చించినానో ఇప్పుడు కూడా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటా అని ఒక మాట చెప్తే నిరుద్యోగులు కూడా సంతోషపడతారు. మీరు రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తే మరి నిరుద్యోగులకి ఆవేశం రాదా, కోపం రాదా? మరి రానివ్వమంటారు, తప్పేముంది? వాళ్ళు చెప్పే విషయంలో తప్పేముంది? నిరుద్యోగులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నారు, మరి అనరా? మరి అభివృద్ధి లేవు, మీరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తా అంటే తప్పు కాదా? మరి నిరుద్యోగులకు ఏ విధమైన హామీ ఇస్తారు? ఆ రోజు మొత్తం ఉండేది నిరుద్యోగులే, మరి వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? అది కూడా వచ్చి చెప్పాలి కదా. మీరు వచ్చి ఊకే రిబ్బన్ కట్ చేసి పోతా, హాస్టల్ ఓపెన్ చేసి పోతా అంటే అయిపోయిందా? ఒక పక్కన ఈ రోజు పేపర్లో ఒక ప్రకటన చూడడం జరిగింది. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్సీ దయాకర్ కావచ్చు, మరో పక్కన చెనగాని దయాకర్ కావచ్చు, సో ఇద్దరు దయాకర్ల సైతం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తోటి భేటీ కావడం జరిగింది. నిరుద్యోగులతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము, మేము వారం రోజులు 10 రోజుల లోపల మేము దీనికి ఒక కార్యాచరణ తీసుకురాబోతున్నాం అంటూ ఒక పక్కన చెప్తా ఉన్నారు. దానికి మీరు అగ్రియా? నాట్ అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు నేను అనిత కూడా పక్కన నిలబడతాం. ఒక ఫోటో దింపేసి మీరు ఏమని రాసుకుంటారు? మీకు తోచింది రాసుకుంటారా? అక్కడ మాట్లాడినట్టు మీరు ఏమైనా ప్రూఫ్స్ పెడుతున్నారా? ఒక వీడియో పెట్టండి మీరు చర్చించినట్టు, అప్పుడు నమ్ముతాం. నమ్మడానికి వీల్లేదు, అస్సలు వీల్లేదు. ఎందుకంటే మాకు బట్టీలు ఉట్టీలు వద్దు, డైరెక్ట్ సీఎంతోనే మాట్లాడతాం, మేము మాట్లాడదలుచుకున్నాం. మాకు ఎవరితో పని లేదు. మేము సీఎంని గెలిపించుకున్నాం, సీఎంని ముఖ్యమంత్రిని చేసినాం కాబట్టి, ఆయననే విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యాశాఖ మంత్రితోనే మాకు పని, మాకు ఎవరితో పని లేదు, అంతే. వాళ్ళతో మీరు ఒకవేళ రమ్మనగర్ మీరు వెళ్ళరా? మీరు ఒకవేళ నిరుద్యోగులతో చర్చలు జరుపుతామని చెప్పి పోలీసులు వస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు అసలు ఇప్పటి నుంచి అరెస్టులు చేయడం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇగోండి ఎట్లా వస్తున్నారు వీళ్ళు. అందరికి నమస్తే. 21కి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని మేము రావద్దని బలంగా చెప్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులైన మాతోని కాలు అరిగిపోయే విధంగా, కళ్ళు కాయలు కాసే విధంగా నిరుద్యోగ బస్సు యాత్ర అని పెట్టి ప్రతి నియోజకవర్గంలో తిప్పి మా పుణ్యాన సీట్ ఎక్కిండు. మేము పదవి ఇచ్చినాం, ఇప్పుడు మాకు కూడా పదవి ఇవ్వాలి అంటే ఉద్యోగాలు ఇవ్వాలి. మేము కష్టపడి ఉద్యోగం కొడతామంటున్నాం. ఆయన లేక నియమించే పదవి మాకొద్దు, ఉద్యోగాలు కొడతామంటున్నాం. ఉద్యోగాలు కొడతామంటున్నాం. ఏ విధంగా ఈడికి వస్తావు? ఏ రైట్ ఉంది నీకు? ఉద్యోగాలకు న్యాయం చేసినావా నువ్వు? ఈ తెలంగాణ నేల పుట్టినప్పటి నుండి ఈ తెలంగాణకు పేరుంది, గొప్ప పేరు. స్టూడెంట్ మా స్టూడెంట్ ఉద్యోగాలు వస్తలేవు. బరాబరి మాట్లాడతా. నువ్వెవరమ్మా? మా కాలేజీది, మా కాలేజీ బరాబరి మాట్లాడతామా? నీ లేక కానిస్టేబుల్ మాకొద్దా? ఉద్యోగాలు లేక సస్తారు. ఈ నేల పుట్టినప్పటి నుండి తెలంగాణ గడ్డకు బహిరంగంగా ఈ గడ్డ ఏడుస్తుంది. ఈ నాయకులు ఎంతగానో ఈ గడ్డ ఏడిపిస్తారు. నువ్వేందమ్మా నువ్వు?
నీ అంత ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి మాకు అరాచకమేంది? ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాప్రభుత్వంలో ఇదే నన్ను నడిచేది. ప్రజల్ని మాట్లాడలేరా చెప్పండి? ఒక్కొక్క కాంగ్రెస్ కరడుగడ్డే కాంగ్రెస్ వాదులు ఒక బిడ్డ మేము మా నాయన చచ్చిపోయే వరకు కాంగ్రెస్ కే ఓటేస్తే అన్నాడు. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా? మా నాయన ఊకుంటారా? నిరసనలు ఎందుకు చెప్తావు అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, నువ్వు పిల్లలు చేసినాక శ్వేతపత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు ఓయికి రావాలి. ఎట్లా ఓయికి ఎవరిది? మేము కష్టాలు పడ్డా నిన్ను గెలిపించాం. నీకు మేము ఉద్యోగాలు కొట్టొద్దా? సో చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇప్పటికే ఇంతకుముందు చెప్పినట్టుగా నిరుద్యోగులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకూడదు ఉస్మానియా యూనివర్సిటీకి. మళ్ళా అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ మరో పక్కన ప్రియాంక గాంధీ సైతం కూడా ఇప్పటికైనా ఆలోచించాలి. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలి తప్పించి అప్పటి వరకు కనుక ఒకవేళ కనుక నిరుద్యోగులను కట్టడి చేసేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే రానున్నటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఎక్కడ చూసినప్పుడు కూడా పోలీసులే కనబడతా ఉన్నారు. యూనివర్సిటీలో మనం మొదలు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి అంటే యూనివర్సిటీలోకి మనం అడుగు పెడతా ఉంటేనే పోలీసులు అంతా కూడా కనపడతా ఉన్నారు. పోలీసులు ముఖ్యంగా అడుగున ఆ పోలీసులే మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎల్లుండి వాళ్ళు 21వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా హెచ్చరించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన యొక్క పర్యటనను మేము అడ్డుకుంటాం, ఆయనను ఖచ్చితంగా కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా హెచ్చరించినటువంటి ఈ సందర్భంలో అడుగడుగున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల యొక్క ప్రహార కనబడతా ఉన్నది. ఎల్లుండి రాబోతా ఉంటే ఇప్పటికే ఇంత పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీసులు నిరుద్యోగులకి ఫోన్లు చేసి బెదిరించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాం, మీరు పోలీస్ స్టేషన్కి రా అని చెప్పేసి కూడా ఎందుకు వాళ్ళు అంటా ఉన్నారంటూ ఒక పక్కన నిరుద్యోగులు సైతం కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ కనబడతా ఉన్నది. వీళ్ళంతా కూడా పోస్ట్ ఆఫీస్లో వాళ్ళందరూ కూడా లెటర్లు కూడా రాయడం జరిగింది, ఉత్తరాలు రాయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక గాంధీకి సైతం కూడా మా సంబంధించినటువంటి నిరుద్యోగ బాధలని చూడాలి, మీరు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళని మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎందుకు మిమ్మల్ని కూడా పోస్ట్ ఆఫీస్ లో నాకు పని ఉంది, నేను వచ్చిన. మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇక్కడనే ఉంటారా? నాది అయిపోయినాక తీసుకునే పోతారా నన్నుగా? ఎల్లుండి వచ్చేది ఉంటే ఇప్పుడే తీసుకుపోతారా? 20 ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేసిర్రు నాకు. అసలు నేను నా పని మీదే వచ్చిన, అంటే లెటర్లు రాసి మేము పంపే స్వేచ్ఛ కూడా లేదా మాకు? మొత్తం నిరసన తెలుపుతారు అంటే తీసుకుపోయే ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ఎంతమందిని కట్టడి చేసి ఈ నిరుద్యోగులు కూడా ఫస్ట్ మీరు మేల్కొనండి. ఫస్ట్ ముందలుండే 5 మందిని ఇట్లా తీసుకుపోయే పనులు చేస్తే ఇప్పుడు మేము ముందలుండే 10 మందిని ముందలేసి ఇక అయిపోతుంది, ఇక వెనకాల ఎవరు క్వశ్చన్ చేయరు అన్నట్టు. ఎందుకు సార్ వీళ్ళని కూడా అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎందుకు సార్ వాళ్ళని తీసుకోపోవడం ఎందుకు? మాకు చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే నిరుద్యోగులకు మీకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పడం జరిగింది. కావున దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మాకు అన్యాయం చేసిందనే విషయంతో రాహుల్ గాంధీ గారికి ఆ ప్రియాంక గాంధీ గారికి మేము లెటర్ రాయడానికి వచ్చినాం ఇక్కడికి. వేరే ఉద్దేశం లేదు. కానీ పోలీసులు ఇట్లా ముందస్తు ఇట్లా అరెస్ట్ చేసుకుంటా మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ జరుగుతుంది అనే విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ పార్టీ.
ఇదిగోండి చూడండి మేము ఇక్కడికే వచ్చినాము. ఇక్కడికి వచ్చినాము. అయితే ఇవి ఏంటంటే ఎల్లుండి సీఎం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కామన్గా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా బయటనే ఇంత వ్యతిరేకత ఉంది, అలాంటిది మా బోన్లకే వస్తున్నారు కదా అన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు వ్యతిరేకిస్తున్నాము, మేము ఇక్కడికి రావద్దు సీఎం అని చెప్పేసి అంటున్నారు. సరే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు కూడా ఏమైనా హామీ ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇక్కడ నిరుద్యోగులకి విద్యార్థులకి ఏం హామీ ఇస్తారో అది కూడా స్పష్టంగా చెప్పింటే బాగుండే. అది చెప్పకుండా వస్తున్నాని ఒక ప్రకటన ఇచ్చిర్రు అంతే. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లుంటుంది, ఉద్యమాల గడ్డ ఉస్మానియా, మరి ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలు, కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇట్లా మేమేదో ముందర ఉండేటోళ్ళని 10 మందిని తీసుకుపోయి ముందస్తు అరెస్టులు ఏంది, ఎల్లుండొస్తే 45 గంటల ముందు అరెస్టులు చేస్తారా? ఏంది మా పనులు మేము చేసుకోవద్దా? చూడండి మేము పోస్ట్ ఆఫీస్కి వస్తే కూడా ఇక్కడికి కూడా వచ్చిర్రు, వాయిస్ ఇస్తున్నారంటే మరి వాయిస్ ఇవ్వడం కూడా తప్ప, అంటే మా ఇబ్బందులు మేము చెప్పుకోవడం కూడా తప్ప. మీడియా కనిపిస్తే చాలు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా మమ్మల్ని కట్టదిద్దడి చేస్తున్నారు? మేము పోతే లోపలికి మిగతా నిరుద్యోగులు రారానా? మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చి క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూడండి పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అయి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం, ఏంది అరాచకము, ఏంది ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలో ఎట్లా అడుగు పెడుతున్నారు? మరి సీఎం ఎట్లా వస్తున్నారు? మరి ఏ ధైర్యంతో వస్తున్నారు? ఇంతమంది ఉన్నారు, మరి అంతమందిని అరెస్ట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి ఇప్పుడే కూర్చోబెట్టండి. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం బరాబర్. ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కూడా చేసుకొని ఇవ్వనప్పుడు మేము ఎట్లా హెచ్చరించామా? మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుకుంటారు? కాదు సార్, ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు చేసుకున్నా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. మీడియా వాళ్ళు మీరే నన్ను దింపండి. నేనైతే ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేను. నా పని అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా రావద్దు. వెళ్తున్నాం సార్, మేము కూడా వెళ్తున్నాం. బండి తీసుకొని మేము వెళ్తున్నాం. రాహుల్ గాంధీకి ఒక డిఎస్సీలో 35,000 ఇస్తామని చెప్పి ఆ పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాం సార్. మాట్లాడుతున్నా కానీ అంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ప్రయత్నం లెటర్ రాయడానికి కూడా తప్పేనండి. అవును, మరి మేమే చేస్తున్నాం. మేమని అన్నామా? మీడియా లేదు సార్. మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పాల్సి, ఒక్క నిమిషం సార్, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది కాదు సార్, ఒక్క నిమిషం సార్. మేము ఏమంటలేము, మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం. వెళ్ళిపోమన్నారు, వెళ్తున్నా. పంపించాలి. ఎక్కడికి పంపించాలి? మీరు ఇప్పుడు మీడియాకి 1,00,000 మాట్లాడుకుంటాం మేము. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీ పని కోసం నేను ఇప్పుడు ఎక్కడున్నా? నేను ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు సార్. నేను పోలీస్ ఎక్కడికి వచ్చినా సార్, నేను నన్నే తీసుకోవడం